Hi viewers, welcome to Avijaz Maths Creations. This is A. Muralidhar Kumar, School Assistant of Mathematics. Okay. లాస్ట్ వీడియోలో మనం సూడోకుకు సంబంధించినటువంటి 4x4 అనేటువంటి చదరాన్ని ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, మరి అలాంటి 4x4 చదరాలను మనం ఓన్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. మరి ప్రస్తుతం ఈ వీడియోలో మనం 6x6 అనేటువంటి ఈ చదరాన్ని మనం ఎలా ఫిలప్ చేయాలి, వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మరి దాన్ని మనం ఓన్ గా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. నౌ ఇక్కడ ఈ 6x6 అనేటువంటి ఈ యొక్క చదరాన్ని మనం బాగా గమనించినట్లయితే మరి దీన్ని ఎలా చేయాలి అనేటువంటి ఒకసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా గమనించినట్లయితే మరి ఇక్కడ 6x6 అంటే 6 అడ్డు వరుసలు ఉన్నాయి, 6 నిలువు వరుసలు ఉన్నాయి. మొత్తం మీద ఇక్కడ వచ్చేసి 36 బాక్సెస్ 36 బాక్సులు అనేటువంటివి ఉన్నాయి. మరి 36 బాక్సులలో కూడా మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ 1 2 3 4 5 6 అంటే ఇందులో కూడా ఇక్కడ 3 అడ్డు వరుసలు 2 నిలువు వరుసలు ఉన్నటువంటి 3x2 అనేటువంటి దీర్ఘచతురస్రం అనేటువంటిది వచ్చేసింది. ఇక్కడ 3x2 అనేటువంటి రెక్టాంగిల్ ఉంది, ఇక్కడ ఒక 3x2 అనేటువంటి రెక్టాంగిల్ ఫామ్ అయింది. మరి ఇక్కడ కూడా ఈ రెండు థిక్గా గీసినటువంటి లైన్స్ మధ్య బాగా గమనించండి. ఇక్కడ కూడా 1 2 3 3 అడ్డు వరుసలు 2 నిలువు వరుసలు, ఇక్కడ కూడా ఒక 3x2, ఇక్కడ ఒక 3x2, ఇక్కడ ఒక 3x2, ఇక్కడ కూడా ఒక 3x2. మొత్తం మీద వచ్చేసి ఇక్కడ 6 3x2 దీర్ఘ చతురస్రాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. అంటే ఒక 6x6 అనేటువంటి చతురస్రంలో 6 3x2 దీర్ఘ చతురస్రాలు అనేటువంటివి ఇందులో ఇమర్చడం జరిగింది. మరి ఇక్కడ మనం ఎలా చేయాలి, మనం ఇక్కడ ఫిలప్ చేసేటువంటి నంబర్స్ ఎలా ఉండాలి అంటే 1 నుంచి 6 వరకు మాత్రమే తీసుకోవాలి. 1 to 6 1 నుంచి 6 వరకు తీసుకున్నటువంటి ఈ నంబర్స్ ను మనము అడ్డు వరుసలో తీసుకున్నప్పటికీ నిలువు వరుసలో తీసుకున్నప్పటికీ అట్ ది సేమ్ టైం ఆ బాక్స్ లో తీసుకున్నప్పటికీ కూడా కేవలం ఒకసారి మాత్రమే రావాలి, రెండవసారి మాత్రం రిపీట్ కాకూడదు. అలాగే మనము సుడోకు సంబంధించినటువంటి నియమాలను ఆధారంగా చేసుకొని ఈ 6x6 అనేటువంటి ఈ ఇవ్వబడినటువంటి చదరాన్ని ఎలా ఫిలప్ చేస్తామనేటువంటిది బాగా గమనిద్దాం. మరి ఒకసారి బాగా గమనిస్తే ఈ చదరాన్ని చూడంగానే మనకు ఎక్కువ సార్లు ఎవరు కనపడతా ఉన్నారు? ఎస్, బౌలర్ వేసినటువంటి బాల్ ను బ్యాట్స్మెన్ ఏ విధంగా అయితే దాన్ని హిట్ చేసినప్పుడు బౌండరీ లైన్ అవతల పడుతుందో లేదా స్టేడియం అవతల పడుతుందో దట్ ఈజ్ 6 అనేటువంటిది ఎక్కువ సార్లు మనకు కనబడతా ఉంది. ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ తీసుకున్నటువంటి ఈ రెక్టాంగిల్ లో ఇక్కడ ఒకసారి 6 ఉంది, ఇక్కడ ఒక 6 ఉంది, ఇక్కడ ఒక 6 ఉంది, ఇక్కడ ఒక 6 ఉంది. అంటే మొత్తం మీద మనకు 1 2 3 4 6 కనపడతా ఉన్నాయి. ఇంకా మనం ఎన్ని 6లు కొట్టాలి? 2 6లు కొట్టాలి. మొత్తం 6 దీర్ఘ చతురస్రాల్లో 4 6లు ఉన్నాయి, ఇంకొక 2 6లను మనం యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి ఒకసారి బాగా గమనిద్దాం. మరి ఇక్కడ బాగా గమనించినట్లయితే ఈ ఫస్ట్ దీన్ని వచ్చేసి మనం ఫస్ట్ రెక్టాంగిల్ అని అనుకుందాం, దీన్ని సెకండ్ రెక్టాంగిల్ అని అనుకుందాం, దీన్ని థర్డ్ రెక్టాంగిల్, ఇది ఫోర్త్ రెక్టాంగిల్ అని, ఇది ఫిఫ్త్ రెక్టాంగిల్ అని, ఇది సిక్స్త్ రెక్టాంగిల్ అని అనుకుంటే మరొకసారి ఇక్కడ ఫస్ట్ రెక్టాంగిల్ లో 6 అనేటువంటిది ఉంది, మనకు అవసరం లేదు. మరి ఇక్కడ థర్డ్ రెక్టాంగిల్ లో కూడా 6 ఉంది, కానీ సెకండ్ రెక్టాంగిల్ లో 6 లేదు. మరి ఆ 6 ను అక్కడ మనము రాయాలి అంటే ఏం చేయాలి అంటే ఒకసారి బాగా గమనిద్దాం. గమనిస్తే ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ నిలువు వరుసలో 6 అనేటువంటిది ఉంది, కాబట్టి ఈ సెకండ్ రెక్టాంగిల్ లో ఉన్నటువంటి ఈ 1 2 3 3 ఖాళీ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ 3 ఖాళీ బాక్సెస్ లో ఇక్కడ గాని 6 రాయడానికి స్కోప్ లేదు. ఇంకెక్కడ రాయొచ్చు? ఇక్కడ ఉంది. కాబట్టి డైరెక్ట్ గా 6 కొట్టేసేయండి. 6 అనేటువంటిది రాసేసాం. అంటే సెకండ్ రెక్టాంగిల్ లో కూడా 6 వచ్చేసింది. ఫిఫ్త్ 6 అనేటువంటిది కూడా నమోదైపోయింది. ఇంకొక 6 కొట్టాలి. ఇంకొక 6 ఎక్కడ కొట్టాలి? బాగా గమనిస్తే ఇక్కడ ఒక 6 కనపడతా ఉంది, ఇక్కడ ఒక 6 కనపడతా ఉంది. ఎస్, బౌండరీ ఫోర్త్ రెక్టాంగిల్ లో 6 లేదు. అక్కడ మనము 6 ను ఎలా రాయాలి అనేటువంటి బాగా గమనిస్తే ఇక్కడ మనకు ఈ రెక్టాంగిల్ లో ఫస్ట్ లైన్ లో 4 కనపడతా ఉంది, రెండవ లైన్ లో 1 3 అనేటువంటి కనపడతా ఉంది. మనకు 1 2 3 బాక్సెస్ ఖాళీగా కనపడతా ఉన్నాయి. మరి ఆ 3 ఖాళీ బాక్సెస్ లో ఎక్కడ 6 అనేటువంటిది రాసుకోవడానికి మనకు ఛాన్స్ ఉంది అనేటువంటి బాగా గమనిస్తే మరి ఈ ఫస్ట్ అడ్డు వరుసలో ఎక్కడ కూడా 6 లేదు, కాబట్టి ఇక్కడైనా రాసుకోవచ్చు, ఇక్కడైనా రాసుకోవచ్చు అనేటువంటి స్కోప్ ఉంది అక్కడ. కానీ రెండవ అడ్డు వరుసను బాగా గమనిస్తే ఇక్కడ 6 ఉంది, కాబట్టి ఈ లైన్ లో మళ్ళీ 6 రావడానికి స్కోప్ లేదు. అంటే ఇక్కడ 6 రాయకూడదు, ఇక్కడైనా రాయొచ్చు,
ఇక్కడ రాయొచ్చు. ఇప్పుడు అగైన్ మళ్ళీ మనం నిలువు వరుసను బాగా గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ నిలువు వరుసలో 1, 4 మాత్రమే ఉన్నాయి, 6 అనేటువంటిది లేదు. అంటే ఇక్కడ 6 రాసుకోవడానికి అవకాశం ఉంది. అగైన్ ఇక్కడ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ లాస్ట్ నిలువు వరుసలో బాగా గమనించినట్లయితే ఇక్కడ 6 అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ మనం 6 రాసుకోవడానికి అవకాశం లేదు. మరి ఎక్కడ రాసుకోవాలి? ఇక్కడ 6 అనేటువంటిది రాసేస్తాం. అలా 6 రాసేస్తే ఫస్ట్ రెక్టాంగిల్ లో 6 ఉంది, సెకండ్ రెక్టాంగిల్ లో కూడా 6 ఉంది, థర్డ్ రెక్టాంగిల్ లో 6 ఉంది, ఫోర్త్ లో 6 ఉంది, ఫిఫ్త్ లో 6 ఉంది, 6 లో ఒకటి 6 ఉంది. 6 బాల్లకు 6 6లు, 6 రెక్టాంగిల్స్ లో 6 6లు నమోదైపోయాయి. 6 తో మనకి ఇక పని లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎవరు మనకు ఎక్కువగా కనపడతా ఉన్నారు బాగా గమనించండి. ఇక్కడ చూడండి 3, ఇక్కడ ఒక 3 కనపడతా ఉంది, ఇక్కడ ఒక 3 కనపడతా ఉంది, ఇక్కడ కూడా 3 కనపడతా ఉంది. చూడండి, త్రయం, కవిత్రయం అంటాం. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రేగడ, వీళ్ళ ముగ్గురిని ఏమని పిలుస్తాం మనం? కవిత్రయం అని పిలుస్తాం. ముల్లోకాలు అని కూడా ఉన్నాయి మనకు. ముక్కంటి ఈశ్వరుడు కూడా ఉన్నాడు కదా. చూడండి 3కి ఎంత ప్రాముఖ్యత ఉందో. మరి ఆ 3 అనేటువంటి దాన్ని మనం ఎక్కడెక్కడ ఇంజెక్ట్ చేయొచ్చు అంటే ఫస్ట్ రెక్టాంగిల్ లో 3 అనేటువంటిది ఉంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. రెండవ రెక్టాంగిల్ లో 3 రాసుకోవాలి మనం. రెండవ రెక్టాంగిల్ లో 3 రాయాలంటే ఇక్కడ 2 బాక్సెస్ ఖాళీగా ఉన్నాయి. ఈ 2 బాక్సెస్ లో ఎక్కడైనా రాయడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే ఇక్కడ పైనుంచి కిందికి చూస్తే ఎక్కడ కూడా 3 లేదు. ఈ అడ్డు వరుసలో కూడా ఎక్కడ 3 కనపడడం లేదు. ఈ అడ్డు వరుసలో కూడా ఎక్కడ 3 కనపడడం లేదు. కాబట్టి ఇక్కడైనా రాయొచ్చు, ఇక్కడ కూడా రాయొచ్చు. కాబట్టి దాన్ని కాసేపట్లో పక్కన పెడదాం. మరి నెక్స్ట్ థర్డ్ రెక్టాంగిల్ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ థర్డ్ రెక్టాంగిల్ లో 5 ఉంది, 6 ఉంది, 2 ఉంది. మనకి ఇంకా 3 బాక్సెస్ అనేటువంటివి ఎంటీగా కనపడతా ఉన్నాయి. ఈ 3 బాక్సెస్ ఎంటీగా కనపడతాయి. ఇక్కడ చూడండి, ఈ 2 బాక్సెస్ లో ఇక్కడ ఏమైనా రాయొచ్చా అనేది బాగా గమనిస్తే ఈ నిలువు వరుసలో ఎక్కడా కూడా 3 అనేటువంటిది లేదు కాబట్టి ఇక్కడైనా రాసుకోవచ్చు, ఇక్కడైనా రాసుకోవచ్చు అనేటువంటి స్కోప్ మనకు కనపడతా ఉంది. కానీ ఈ అడ్డు వరుసలో కూడా బాగా గమనిస్తే ఇక్కడ కూడా ఎక్కడ 3 లేదు కాబట్టి ఇక్కడైనా రాయొచ్చు, ఇక్కడైనా రాయొచ్చు అనేటువంటిది కనపడతా ఉంది. మరి ఎక్కడ రాయాలి? కింద అడ్డు వరుసను చూద్దాం. కింద అడ్డు వరుసలో 3 ఉంది కాబట్టి ఈ అడ్డు వరుసలో ఎక్కడా కూడా 3 మళ్ళీ రిపీట్ కాకూడదు. అంటే ఇక్కడ 3 రాదు. మరి ఎక్కడ రావచ్చు? ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. కానీ ఒకసారి పైకి చూడండి, పైన 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3 రావడానికి స్కోప్ లేదు. మరి ఎక్కడ రాయాలి 3? ఇక్కడ 3 అనేటువంటిది రాసేస్తాం. చూడండి, థర్డ్ రెక్టాంగిల్ లో 3 అనేటువంటిది రాసేస్తాం. అగైన్ ఫోర్త్ రెక్టాంగిల్ లో ఆల్రెడీ 3 ఉంది. ఫిఫ్త్ రెక్టాంగిల్ లో 3 లేదు. ఫిఫ్త్ రెక్టాంగిల్ లో 3 లేదు కాబట్టి ఒకసారి బాగా గమనిద్దాం. ఇక్కడ కూడా 3, 1, 2, 3, 4 బాక్సెస్ ఖాళీగా ఉన్నాయి. ఎక్కువ బాక్సెస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఫిఫ్త్ ను కాసేపు పక్కన పెడదాం. 6 దగ్గరకు వద్దాం. 6th రెక్టాంగిల్ లో గమనించినట్లయితే ఆల్రెడీ 3 ఉంది ఇక్కడ. బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఇక్కడ 5th రెక్టాంగిల్ గానీ సెకండ్ రెక్టాంగిల్ గానీ కావాలి. ఒకసారి బాగా గమనించండి, ఇక్కడ బాగా గమనిస్తే ఈ లైన్ లో ఎక్కడా కూడా 3 లేదు కాబట్టి ఇక్కడ గానీ ఇక్కడ గానీ ఇక్కడ గానీ రాసుకోవడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ 3 ఉంది కాబట్టి దీంట్లో రావు. ఇక్కడ గానీ రావచ్చు, ఇక్కడ గానీ రావచ్చు. అండ్ అగైన్ ఇక్కడ చూస్తే ఇక్కడ రావడానికి వీల్లేదు. ఇక్కడ కూడా 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా రావడానికి వీల్లేదు. అంటే ఈ సెకండ్ అండ్ ఫిఫ్త్ రెక్టాంగిల్స్ లో 2 ఛాన్సెస్ ఉన్నాయి 3 రావడానికి. ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ కూడా రావడానికి అవకాశం ఉంది. ఒకసారి 3ని పక్కకు పెట్టి నెక్స్ట్ వేరే దాని దగ్గర పోదాం. ఎక్కువ నంబర్స్ ఎందులో ఫిల్అప్ అయ్యాయి అనేది బాగా గమనిస్తే ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ 2, 3, 5, 6 అనేటువంటి 4 నంబర్లు అయిపోయాయి. ఇక్కడ ఏమేమి రాసుకోవాలి? ఇక 1 రావాలి, 1, 2, 3, 4, 5, 6. 1 రావాలి, 4 రావాలి. 2 మాత్రమే రావాలి, 1, 4. మరి 1 ఎక్కడ రాసుకోవచ్చు? 2 ఖాళీలు ఉన్నాయి మనకు. 2 ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడైనా రాయొచ్చు, ఇక్కడైనా రాయొచ్చు. కానీ ఒకసారి పైకి చూస్తే ఇక్కడ 1 అనేది ఉంది కాబట్టి ఇక్కడ 1 రాయడానికి అవకాశం లేదు. మరి ఎక్కడ రాసుకుందాం? 1. సింపుల్ గా ఇక్కడ 1 అనేటువంటిది రాసేద్దాం. ఇక 1 రాసేస్తే మిగిలింది ఎవరు? 4. ఆల్రెడీ ఇక్కడ 4 రాసేస్తే అయిపోయింది. 1, 2, 3, 4, 5, 6. అది క్లియర్. అలాగే ఎక్కువ లైన్స్ ఎక్కడ? ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 6. ఇంకా రావాల్సింది ఎవరు? 5 అనేటువంటిది రాసేసాం. సో ఆ రకంగా అక్కడ కూడా 5 అనేటువంటిది ఫిల్అప్ అయిపోయింది. అగైన్ థర్డ్ నిలువు వరుస చూడండి, అగైన్ 1, 2, 3, 4 అనేటువంటిది లేదు. ఇక్కడ 4 అనేటువంటిది రాసేసాం. సో మనకు 2 నిలువు వరుసలు కంప్లీట్ అయిపోయాయి. అడ్డు వరుసల్లో బాగా గమనించండి, ఎక్కువ నంబర్స్ ఇక్కడ ఉంది చూడండి. 5వ అడ్డు వరుస 1, 2 లేదు. 3, 4, 5, 6. 2 రావడానికి ఒకటే ఛాన్స్ ఉంది. 1, 2, 3, 4, 5, 6 అనేటువంటిది అది కూడా క్లియర్ అయిపోయింది.
అండ్ అగైన్ ఇంకా ఇక్కడ ఫస్ట్ గమనిద్దాం. ఫస్ట్ బాక్స్ గమనిస్తే 3, 4, 5, 6 ఉంది. 1 కావాలి, 2 కావాలి. మరి ఇక్కడైనా 1 రావచ్చు, ఇక్కడైనా 1 రావచ్చు. అంటే ఇక్కడ ఎదురుగా 1 అనేటువంటి రెండవ అడ్డు వరుసలో ఉంది కాబట్టి ఇక్కడ 1 రాయడానికి వీలు లేదు కాబట్టి ఇక్కడ 1 అనేటువంటి రాసుకుంటే ఇక్కడ ఏం రాద్దాం, 2 అనేటువంటి రాద్దాం. 1, 2, 3, 4, 5, 6 అది కూడా క్లియర్ అయిపోయింది కదా. మరొకసారి ఇక్కడ చూడండి 1, 3, 4, 5, 6 ఎవరు మిస్ అయ్యారు? ఇక్కడ 2 అనేటువంటిది మిస్ అయింది. 2 అనేటువంటిది రాసుకున్నాం. ఫస్ట్ అడ్డు వరుసలో కూడా 1, 2, 3, 4, 5, 6 అనేటువంటిది క్లియర్ అయిపోయింది. అండ్ అగైన్ రెండవ అడ్డు వరుస గమనించండి. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. ఎవరు లేరు? 5 లేదు. ఇక్కడ 6 ఆల్రెడీ ఉంది కాబట్టి 5 అనేటువంటిది కూడా రాసేసాం. సో ఫస్ట్ రెక్టాంగిల్ కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ రెక్టాంగిల్ ఆల్సో కంప్లీట్ అయిపోయింది. అండ్ అగైన్ ఇంకా బాగా గమనిస్తే ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ బాగా గమనిద్దాం. ఇక్కడ చూడండి 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఎవరు లేరు? ఇక్కడ 1 అనేటువంటిది లేదు. సో 1, 2, 3, 4, 5, 6 అనేటువంటిది కూడా క్లియర్ అయిపోయింది. ఇంకా బాగా గమనించండి 1 అనేటువంటిది ఫస్ట్ రెక్టాంగిల్ లో ఉంది, సెకండ్ రెక్టాంగిల్ లో ఉంది, థర్డ్ రెక్టాంగిల్ లో ఉంది, ఫోర్త్ లో ఉంది, ఫిఫ్త్ లో కూడా ఉంది. మరి 1 అనేటువంటిది ఎక్కడ లేదు? సిక్స్త్ రెక్టాంగిల్ లో లేదు. మరి 2 ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ రాసుకుందాం? ఈ ఖాళీలో రాద్దామా అంటే ఆల్రెడీ ఇక్కడ 1 అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ రాయడానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ 1 అనేటువంటిది రాద్దాం. అయిపోయింది చూడండి. 1, 2, 3, 4, 6 ఉంది. ఎవరు రావాలి? 5 రావాలి. ఆ 5 రాయడంతో ఏమైపోయింది? థర్డ్ రెక్టాంగిల్ క్లియర్ అయిపోయింది. సిక్స్త్ రెక్టాంగిల్ ఆల్సో క్లియర్ అయిపోయింది. లాస్ట్ నిలువు వరుస చూడండి 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 6 ఎవరు లేరు? ఇక్కడ 4 అనేటువంటిది. దట్ ఈస్ ఆల్సో క్లియర్. అది కూడా క్లియర్ అయిపోయింది. మరి ఒకసారి బాగా గమనిస్తే ఇక్కడ 1, 2 అనేటువంటిది ఇక్కడ 2 రావాలి, 3 రావాలి ఫిఫ్త్ రెక్టాంగిల్ లో. మరి 2, 3 అనేటువంటిది రావాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 రాదు కాబట్టి ఇక్కడ 2 అనేటువంటిది రాసేస్తున్నాం. రాస్తే 1, 2, 4, 5, 6 ఎవరు రాలేదు? 3. అప్పుడు మిగిలినటువంటి 3 ఇక్కడ రాసేసుకున్నాం. అయిపోయింది. ఇక్కడ రాసేస్తే బాగా గమనించండి. ఇక్కడ 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, 5 వచ్చింది, 6 వచ్చింది. ఎవరు లేరు? 4 అనేటువంటిది లేదు. సో ఈ అడ్డు వరుస కూడా క్లియర్ అయిపోయింది. అండ్ అగైన్ ఇక్కడ ఉన్నటువంటి రెండవ రెక్టాంగిల్ దగ్గరికి వస్తే 1, 2, 4, 5, 6 ఎవరు మిగిలారు? 3 అనేటువంటిది. సో ఆ రకంగా బాగా గమనించండి. 6x6 అనేటువంటి ఈ చదరంలో ఉన్నటువంటి 6 3x2 రెక్టాంగిల్స్ లో కూడా 1, 2, 3, 4, 5, 6 అడ్డు వరుస చూసినా, నిలువు వరుస చూసినా, ఆ ఇండివిజువల్ బాక్స్ లో చూసినా కూడా ఎక్కడ కూడా మనకు రిపీట్ కాలేదు. ఆ రకంగా మనము 6x6 అనేటువంటి ఈ యొక్క చదరాన్ని, ఈ సూడోకు చదరాన్ని మనం క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎవరో ఇచ్చినటువంటి 6x6 అనేటువంటి దాన్ని మనం ఎలా ఫిలప్ చేసామనేటువంటిది నేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఈ 6x6 అనేటువంటి ఈ సూడోకును మనం ఓన్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేటువంటిది ఒకసారి ఇక్కడ గమనిస్తే 6x6 అనేటువంటిది బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం బాగా గమనిస్తే 1, 2, 3, 4, 5, 6 అనేటువంటి ఆర్డర్ ఇట్లా వచ్చింది. బట్ ఆర్డర్ ను ఇప్పుడు ఇలా రాసుకున్నాం. ఒకసారి ఎలా వస్తుందో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6 అగైన్ 1 ఎక్కడ స్టార్ట్ చేసుకోవాలి? 1 ను స్టార్ట్ చేయాలంటే ఇక్కడ చేయకూడదు, ఇక్కడ చేయకూడదు, ఇక్కడ చేయాలి. ఎందుకంటే ఇదంతా ఫస్ట్ రెక్టాంగిల్ యొక్క పార్ట్. ఇక్కడ చేయకూడదు కాబట్టి ఎక్కడ చేయాలి? ఇక్కడ స్టార్ట్ చేసుకుందాం. 1, 2, 3, 4, 5, 6 ఫస్ట్ అడ్డు వరుస అయిపోయింది. రెండవ అడ్డు వరుస కూడా అయిపోయింది. మరి అగైన్ 1 ను ఎక్కడ స్టార్ట్ చేసుకోవాలి? అగైన్ 1 ను ఎక్కడ స్టార్ట్ చేద్దామంటే ఈ ఫస్ట్ లైన్ లో మనకి ఇక్కడ 1 అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ 1 అనేటువంటిది లేదు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6 అలా రాసేసుకున్నాం. అండ్ అగైన్ సో ఫస్ట్ నిలువు వరుసలో 1 వచ్చింది, రెండో దాంట్లో 1 వచ్చింది, మూడో దాంట్లో రాలేదు, నాలుగో దాంట్లో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6 చూడండి నాలుగో వరుస కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ బాగా గమనించండి. 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6 అనేటువంటి సరిపోయింది. ఇంకా అగైన్ 1 అనేటువంటి ఇక్కడ వచ్చేసింది. సో ఫస్ట్ నిలువు వరుసలో ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ 1 అనేటువంటి స్టార్ట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6 రాసేసాం. ఫస్ట్ లో ఉంది 1, రెండో నిలువు వరుసలో ఉంది, 3లో ఉంది, 4లో ఉంది, 5లో ఉంది,
లాస్ట్ 5లో 1 పెడితే కంటిన్యూషన్ 2 3 4 5 6. ఈ రకంగా ఈ 6/6 అడ్డు వరుసలో కానీ నిలువు వరుసలో కానీ ఎక్కడ కూడా 1 2 3 4 5 6 నంబర్స్ రిపీట్ కాలేదు. సో ఈ బాక్సెస్ లో చూడండి 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఈ విధంగా మనము ఈ 6/6 అనేటువంటి సూడోకును క్రియేట్ చేసుకొని మనకు కావలసినటువంటి నంబర్స్ హైడ్ చేసేసి మరి రకరకాలుగా మనం దీనిలో హైడ్ చేసి మనం చాలా మందితో కూడా మనం చేయించడానికి అవకాశం ఉంటుంది. గమనించండి ఫ్రెండ్స్, ఈ రకంగా కనుక మనము విద్యార్థులకు కావచ్చు, మన ఇంట్లో పిల్లలకు కావచ్చు, మరి విజ్ఞానపరమైనటువంటి నాలెడ్జ్ ను అందించడం అనేటువంటిది అత్యవసరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాల పరిస్థితుల్లో విద్యార్థుల యొక్క మైండ్ అనేటువంటిది చాలా షార్ప్ గా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి షార్ప్నెస్ ను ఇంకా పదును పెట్టాలి అంటే ఈ టైప్ ఆఫ్ మ్యాథమెటికల్ స్క్వాడ్స్ కావచ్చు, వింత చదరాలను కావచ్చు, మ్యాజిక్ స్క్వాడ్స్ అనేటువంటివి కానీ, సూడోకు అనేటువంటివి కానీ ఇలాంటివి మనం ఇచ్చి పిల్లలను ఎంకరేజ్ చేసినట్లయితే వాళ్ళు ఇంకా 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 మ్యాథమెటిక్స్ పట్ల ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేటువంటిది క్రియేట్ చేసుకొని మరి వాళ్ళ సబ్జెక్టు పరంగా కూడా బాగా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వారి యొక్క భవిష్యత్ అనేటువంటిది కూడా చాలా శోభాయమానంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రి కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 10 మందితో పంచుకుందాం. విజ్ఞానం అనేటువంటిది పంచుతూ పోతుంటే పెరిగేది విజ్ఞానం. ఖర్చు చేస్తే తరిగిపోయేటువంటిది డబ్బు కరిగిపోతుందేమో, కానీ విజ్ఞానాన్ని మాత్రం ఎంత మందికి మనం పంచితే అంతగా మనకు డెవలప్ అవుతుంది. కాబట్టి విజ్ఞానాన్ని సర్వదా 10 మంది మంచి కోసం పంచుదాం. 10 మంది మనతో పాటు విజ్ఞానాన్ని పెంచుకొని మరి వారి యొక్క జీవితాలను కూడా అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోవడానికి మనవంతు పాత్రను పోషిద్దాం. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాది భవంతు. సంతోషం. థ్యాంక్ యూ. చేతులెత్తి మొక్కుతా, చేయి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా, అడుగు బయట పెట్టకురా. చేతులెత్తి మొక్కుతా, చేయి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా, అడుగు బయట పెట్టకురా. ఉన్న కాడే ఉండరా, గంజి దాగి వండరా, మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా. ఉన్న కాడే ఉండరా, గంజి దాగి వండరా, మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా. సిగరెట్లు, చాక్లెట్లు, రోడ్ల మీద ముచ్చట్లు, బతికుంటే చూసుకుందాం, ఇప్పుడైతే బంధు పెట్టు.